మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని చావు దెబ్బతీశారు. ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఒక సెన్సేషన్ సార్. కాంగ్రెస్ పార్టీ వేవ్లు, కానీ మీరు రాష్ట్రంలోనే 5కు 5 మున్సిపాలిటీ కొట్టిన ఏకైక కాన్స్టెన్సీ పటాన్ చెరువు కాన్స్టెన్సీ. ఎప్పుడు వచ్చింది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. సార్ ఫర్ స్మాల్ క్లారిటీ, ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే? నేను ఏ పార్టీలో ఉన్నానంటే కాంగ్రెస్. వెరీ క్లియర్. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన తీరుపై. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన, స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు 75 సంవత్సరాల నుంచి ఎక్కడ ఇంత డెవలప్మెంట్ ఎక్కడ లేదు. అంత పెద్ద సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర, మామూలు సబ్జెక్ట్ కాదు. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా, మీ తమ్ముడు కొడుకు పెళ్ళి అయినా కూడా, మీ ఇంట్లో ఏదున్నా కూడా రావడం కలవడం అనేది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో రావడం, అంతేనా సార్? వాడుకుంటారు ఇక. నా క్లాస్మేట్ ఇద్దరు ఒక గిన్నెలు తింటాడు, ఒక మంచంలో అంటుంటా అని చెప్తాడు. చెప్పుకుంటాడు వాడు వాళ్ళ స్వార్థం కోసం. దానికి మనం ఏం చేస్తాం? ఓటమేంటి తెలియదు సార్ మీకు? అది దానికి దేవుడు దాన్ని పక్కకు పెట్టి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. జూలై 15th 2024 జూలై 15th రోజు మీరు కండువ కప్పుకునేది, అది ఏం కండువ సార్? అది చేయకూడదు కండువ కాదు, అది దేవుని గుళ్ళు వేస్తారు తిరంగ జెండా, అశోక్ జెండా. ఇప్పుడు మీ గెలుపు అనొచ్చా, లేకపోతే ఇది బీఆర్ఎస్ గెలుపు అనొచ్చా? బీఆర్ఎస్ పార్టీ. సార్ తెర మీద ఎక్కడ మీరు కనపడలేదు, ముందు నడిపించింది మీ కుమారుడు విక్రమ్, మీ తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి గారు. సమయం వచ్చింది, ఎప్పుడు వచ్చిన సంగతి కాదు, బుల్లెట్ దిగిందా లేదా చూసుకో అని చెప్పిన. గూడెం మైపాల్ రెడ్డి గారు అంటే అభివృద్ధి కోసం మారినాడు, అభివృద్ధితో ఉన్నాడు. కాకపోతే అదే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయింది బాగా ఇబ్బంది. మళ్ళీ మీకు ఇబ్బంది అనిపించి మీరు బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీ. పరిస్థితులను బట్టి తప్పట్టు వేసిన ఒకటి అంతే. మీ ఆస్తుల మీద ఈటీ అటాచ్మెంట్ దాడుల వల్లనే మీరు కాంగ్రెస్ పోకి. వాస్తవమైన మాటనే. అప్పుడు మా తమ్ముడిని జైల్లో పెట్టడము, మైనింగ్ కేసులు, 2 రోజులలో 11 కేసులు బుక్ చేసి గవర్నమెంట్తో మనం ఏమన్నా కలిసి ఏమన్నా సాల్వ్ చేసుకోవచ్చో అనే ఆలోచనతో తప్పటడుగులు వేయడం జరిగింది. సార్ మొన్న ఈ బీజేపీ తోటి ఈ సత్సంబంధం ఏంది సార్? మీరు అది మహేష్ బాబు వెంకటేష్ మాదిరిగా ఇది చూస్తుంటే 2029లో బీఆర్ఎస్ బీజేపీ కలయికతో వస్తుందా సార్? ఆ ఇద్దరు 2 కలిసి పనిచేస్తున్నారు. 2 కళలు మీకు ఏ కన్ను కావాలంటే? 2 కళ్ళు కావాలి. కలయికతో వస్తే మీకు సీట్ ఇబ్బంది అయితే త్యాగం చేస్తాం. మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు పోస్టర్ల బ్యానర్లో వాడుకున్నారు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. ఏది నిజం? కేసీఆర్ ఫోటో ఉంటుంది, ఇది కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది. ఈ 2 సంవత్సరాలు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇబ్బందులు పడ్డాము కాబట్టి విషయాన్ని తాగి అరిగించుకున్నాం. శివుడా సార్ మీరు? టీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలు ఉంటాయి, ఇటు కేటీఆర్ వర్గం, ఇటు కేసీఆర్ వర్గము. 3వది మీదకి వచ్చేసే మాత్రం హోల్ మీదకి సీఎం మాత్రం హరీష్ రావు గారు. టీఆర్ఎస్ పార్టీలో ఒక వైపు పనిచేసినా, ఇంకొకరు వైపు పనిచేసినా దాని బాస్ అంతా కేసీఆర్. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు గారికి ముక్కు తిప్పలు పెడుతున్నారు మీరు. ప్రూఫ్ చేపియండి, నేను ముక్కులు అలగరాస్తాను. నేను పగోని కూడా కలుపుకొని పోతా. నా కోసం నా తలకాయ కొట్టి కత్తి నూరుతుంటాడు వాళ్ళ ఇంటికి పోతా. ఫస్ట్ నేను కలిసి వేయడం అర్థమంటారా? అక్రమాల పుట్ట గూడెం మైపాల్ రెడ్డి అని కబ్జా పెట్టినట్టు ప్రూఫ్ చేస్తే నీ లేక నల్లబట్టలు వేసుకొని చెప్పులు తీసేసి గుళ్ళె జాడు కొట్టుకుంటుంటా. మా ఇద్దరు ఒకటే గడప, ఇంకో 2 గడపలు లేవు. ఆయన కింగ్ మేకరే, కింగ్ వెనకలే ఉంటారు అని చెప్పినాను. రీప్లేస్ చేస్తూ ప్రచారంలో కనపడడం.
అన్నదమ్ములు మా ఇంట్లో సెకండ్ రాజకీయం ఉండదు, ఒకటే రాజకీయం. సార్ 2029లో మీరు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు సార్? బీఆర్ఎస్. మీ బంధం ఏంటి సార్? హరీష్ రావు గారికి మీకు బంధం? హరీష్ రావు గారు బినామీ అంటే మిమ్మల్ని బస్ రైట్.